పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ అనేటువంటి ఈ ఈడియట్ మరోసారి భారత్ను ఉద్దేశించి కారు కూతలు కూస్తున్నాడు. భారత్ వైపుగా 130 అణుబాంబులు సిద్ధం చేశామన్నాడు అబ్బాసీ. సింధు జలాలు నిలిపివేస్తే పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతామంటున్నారు ఈ పిచ్చుకుక్క. భారత్ రెచ్చగొడితే దాడికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. రెచ్చగొట్టడం కాదు, డెఫినెట్గా నీ అంతు చూసే సమయం కూడా ఆసన్నమైంది అనేది భారత్ నుంచి చాలా క్లియర్గా ఇంటెన్షన్గా మీకు అర్థం కావాలి. ఇప్పటికే 130 అణుబాంబులను భారత్ వైపుగా మోహరించామని చెప్పి ఈడియట్ ఈ స్కౌండ్రల్ ఈ నీచ్ కమినే కుత్తే అంటున్నాడు. పాక్లోని వివిధ ప్రాంతాల నుంచి టార్గెట్ ఫిక్స్ చేశామంటున్నాడు అబ్బాసీ. గోరీ, షాహీన్, మజ్నవి క్షిపణులు సిద్ధం చేశామంటున్నాడు. బరిలో దిగిలే దమ్ము లేక పాక్ ప్రేలాపనలకు దిగుతుందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళు కూసే కూతలేమో మేకపోతు గాంభీరాలుగానే భావించాలి. ఈ పిచ్చి కుక్కలు, ఈ పెంపుడు కుక్కలు మాట్లాడిన మాటలు మొత్తం కూడా కేవలం కవ్వింపు చర్యలు కానీ ఏ మాత్రం కూడా భారతదేశపు వెంట్రుక కూడా పీకలేదనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, గాయపడిన సింహం నుంచి వచ్చేటువంటి శ్వాస గర్జన కన్నా భీకరంగా ఉంటుందనే దానికి భారత్ సంసిద్ధంగా ఉంది. కొడక కాసుకోండి అంటూ భారత్ ఎప్పటికీ మీ వైపు చూస్తూనే ఉంది. తేల్చుకుందాం, ఇక ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. దాదాపుగా భారత ఆర్మీ కూడా సంసిద్ధంగా ఉంది. పాకిస్తాన్ అంతు తేల్చడానికి భారత్ సిద్ధమైంది. అటు అమెరికా నుంచి, ఇరాన్ నుంచి కూడా ఇజ్రాయెల్ నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. ఇక ఒక్కసారి కనుక మేము యుద్ధం మొదలు పెడితే మీ ఆనవాళ్ళు లేకుండా పోతాయి. తర్వాత భవిష్యత్తులో ఒకప్పుడు పాకిస్తాన్ అనేది ఒక దేశంగా ఉండేదట. ఆ పాకిస్తాన్లో ఇంతమంది జనాభా ఉండేవారట. ఆ పాకిస్తాన్లో ఇన్ని పిచ్చి కుక్కలు పిచ్చి పిచ్చి వాగులు వాగేవట. ఆ పాకిస్తాన్ ఇంతమంది స్కౌండ్రల్స్ నీచ్ కమిన్ కుత్తేలు ఉండేవారట అని కూడా చరిత్రలో మనకు నెక్స్ట్ భవిష్యత్తులో పిల్లలు చెప్పుకుంటారు. అటువంటి పరిస్థితి తలెత్తకపోతే రాసి పెట్టుకో. ఒక భారతీయుడిగా, భారత అభిమానిగా, భారతదేశ పౌరునిగా చెప్తున్నాను, భారత ఆర్మీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఈ కుక్కలని వెంటాడి హతమార్చేంత వరకు కూడా భారత్ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి ఒకసారి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఏంటి ఈ కారు కూతలు కూసేటువంటి ఈ పిచ్చి కుక్కల మాటలు ఎలా చూడాలి ఒకసారి? అంతకంటే ముందు మీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ముందు ఒకసారి ఈ అబ్బాస్ అయినటువంటి పిచ్చి కుక్క ఏం మాట్లాడిందో చూద్దాం. अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल हैं, ये जो क्रूज मिसाइल हैं, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। उन्होंने వీడు పాకిస్తాన్ మంత్రి అంట, అబ్బాసీ అంట వీని పేరు. వీడేమంటున్నాడంటే మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్న 130 అణుబాంబులు భారత్ వైపుగా సిద్ధంగా ఉన్నాయట. ఒరే పిచ్చి కుక్క, ఒరే వెర్లేసిన వెర్రి కుక్క, భారత్ సంసిద్ధంగా ఉంది. నువ్వేదో కారు కూతలు కూసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి నీ మాటలు మేకపోతు గాంభీర్యం కాదు. భారత్ ఒక్కసారి కనుక యుద్ధం ప్రారంభిస్తే గుర్తుపెట్టుకో, ఇప్పటికే చాలాసార్లు ఏకంగా బట్టలుడదీసి మరి పాకిస్తాన్ వైపుగా పరుగులు తీసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. పాకిస్తాన్ భారత్ యుద్ధానికి వచ్చినప్పుడు బట్టలుడదీసి, మళ్ళీ మన ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను, బట్టలుడదీసి మరి పాకిస్తాన్ వైపుగా పరుగులు పెట్టించాం. మళ్ళీ భారత్ వైపు చూస్తున్నావు, ఇకపై నీ అంతం మొదలైంది బిడ్డ, తస్మా జాగ్రత్త అనేది భారత ఆర్మీ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఎస్ రామ్దాస్, ఏంటి ఎలా చూడాలి? ఈ స్కౌండ్రల్స్ ఇంకా రెచ్చిపోతున్నారు, అణుబాంబులు ఎక్కుపెట్టున్నాయి, యుద్ధమే సిద్ధంగా ఉంది, ఇక ప్రయోగిస్తాము, భారత్ని అంతు చూస్తామంటూ ఈ వెర్రి కుక్క మాట్లాడుతున్నటువంటి మాటలకి భారత్ నుంచి ఎటువంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది? ఇవన్నీ కేవలం సైకలాజికల్గా భారత్ పైన వార్ తాలూకా మాట్లాడి రెచ్చగొట్టే ప్రక్రియగానే చూడాలా, లేదంటే నిజంగానే ఆ స్థాయిలో యుద్ధమే కనుక జరగాల్సి వస్తే భారత్ ఎటువంటి ప్రికాషన్ తీసుకోబోతోంది, ఎటువంటి విధంగా సంసిద్ధంగా ఉంది? అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భారత్ పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన తర్వాత ప్రపంచ దేశాలకు ఒకటే చెప్పింది, మేము మా అంతగా మేము తొలుత అణ్వాయుధాలు ఉపయోగించము, మాకు
రక్షణకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తితే అప్పుడు మేము ప్రతిస్పందిస్తాం, అప్పుడు మేము అణ్వాయుధాలు వినియోగిస్తామంటే భారత్ చెప్పింది. కానీ ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ పరిస్థితులు అప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాం కానీ పరిస్థితులకు తగ్గట్టుగా మేము మారొచ్చు, అవసరాన్ని బట్టి మా అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు అన్నాడు. ఇది ఒక విషయం. అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ఒకవేళ అణ్వాయుధాలకి పని చెప్పి దాడిలకు దిగితే అంతకు ముందే పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగించకంటే ముందే భారత్ అణ్వాయుధాలు పాకిస్తాన్ ని పూర్తిగా స్మాష్ చేసే విధంగా, పాకిస్తాన్ స్థావరాలని మట్టుబెట్టే విధంగా ఉంటాయనేది మాత్రం వాస్తవం. ఇది ఒక అంశం. దీన్ని పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే దొంగ అన్నట్టుగా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. నిజంగా అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ పై దాడులకు ప్రేరేపించడమే కాకుండా మన దేశానికి వార్నింగ్లు ఇస్తున్నారు. సింధు నదిలో నీళ్లు పారకుంటే భారతీయుల రక్తం పారుతుందని ఒకడంటే మరొకడు అసలు అంటే వీళ్ళ దేశం ఏ స్థాయిలో మన మీద ఆ విషయం ఎట్లా చిమ్ముతున్నారో ఎట్లా కప్పుతున్నారో మనకు వీళ్ళ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు, చేతగాని మాటలు మాట్లాడుతూ అంటే ఉల్టా చోర్ బద్మాష్ అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం అంతా. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడైతే రద్దు చేసుకుందో అది ఊహించని పరిణామం. నిజంగా అసలు ఆ పాకిస్తాన్ సింధు నది జలాలు ఆపుతారు, ఇదంతా ఈ పెద్ద వ్యవహారం ఉంటుందని, దౌత్య యుద్ధం ఈ స్థాయిలో ఉంటుందని ఎవడు పాకిస్తాన్ పాలకులు ఎవడు ఊహించుంటారు బహుశా. ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ అంటే కేవలం దౌత్య యుద్ధానికే దడుచుకుంటున్నారు. ఇక్కడ అల్లకల్లోలం అవుతున్నారు, అతలాకుతలం అవుతున్నారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ మంత్రులు వరుసగా ఒక రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా హనీఫ్ అబ్బాసీ ఘాటుగా రియాక్ట్ అవుతున్నాడు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్ కు నీటి సరఫరా నిలిపేయడానికి భారతదేశం ధైర్యం చేసి అప్పుడు భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాలంటున్నాడు. ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు కేవలం ప్రదర్శన కోసమే కాదు, మేమేదో దీన్ని ఎక్స్పోజ్ చేయడం కాదు, రెచ్చగొడితే దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ బెదిరిస్తున్నాడు. పాకిస్తాన్ ఆయుధాగారంలోని మొత్తం ఘోరీ, షాహీన్, గజనవి, క్షిపణుల వంటి దాదాపు ఇవన్నీ కూడా అణ్వాయుధాలను కేవలం భారత్ కోసం మాత్రమే దాచుంచామని చేస్తున్న వ్యాఖ్యలకు నిజంగా ఏ రకంగా రెచ్చగొడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అవి దేశంలో ఎక్కడున్నాయో ఎవరికి తెలియదని, కానీ ఆ అణ్వాయుధాలన్నీ కూడా భారత్ ను టార్గెట్ చేసి ఉన్నాయంటున్నాడు. అవసరం అనుకుంటే అస్సాం దాటి కూడా వస్తాయి, ఎక్కడికైనా మా ఫిక్స్ చేసి పెట్టాను టార్గెట్లు అంటున్నాడు. సో ఆ రకంగా బెదిరింపు ధోరణికి దిగుతున్నారు. సో అంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రక్షణ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఉప ప్రధాని విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఉప ప్రధాని ఒకటి మాట్లాడతాడు, ఈ రైల్వే మంత్రి ఒకటి మాట్లాడతాడు, లేదా మాజీ పార్లమెంటరీని వాడొక మాట మాట్లాడతాడు. అంటే ఇవన్నీ కూడా భారత్ ను అంటే భయపెట్టి ఇవ్వాలి, మా దగ్గర అణ్వాయుధాల బూచి చూపి భారత్ ను భయపెట్టియాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. నిజంగా వాణిజ్య సంబంధాలు తెంచుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో కూడా భారత్ కు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనే పరిస్థితి వాళ్ళే ఉల్టా చెప్తున్నారు. పాకిస్తాన్ కు మా గగనతలాన్ని మూసేసాం, మీ విమానాలకు ఇప్పుడు ఆ గగనతలం మూసేయడం వల్ల 2-3 రోజులనే భారత్ తీవ్ర గందరగోళం ఉంది, ఇంకో 10 రోజులు ఇట్లే ఉంటే భారతదేశంలో విమాన సంస్థలు దివాలా తీస్తున్నాయంటూ ఉల్టా చెప్తున్నారు. మనకు ఒకవేళ వాడి గగనతలం ఉపయోగించకుండా మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆ బొమ్మలు, ఆట వస్తువులు లేక ఇలాంటి కొన్ని ట్రేడ్ బంద్ చేసుకున్నాం, అవన్నీ మనకు రాకుండా మనకు పెద్ద పరకపడేది ఏం లేదు. మనకు ఉన్నటువంటి ఉత్పాదక సామర్థ్యం మనకుంది, వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తి చేసుకునే వస్తువులు కూడా మనకు, దిగుమతి చేసుకునే వస్తువులు కూడా మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడికి భారత్